India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నేను స్టడీ పాయింట్. రైట్, చాలా మంది ఇంట్లో పిల్లలు సైలెంట్గా ఉంటే మంచి వాళ్ళని చెప్పి, కొంచెం సైలెంట్ లేకపోక ఎక్కువగా మాట్లాడితే అల్లరి పిల్లాడని చెప్పి అంచనా వేస్తూ ఉంటాం ఎక్కువగా తల్లిదండ్రులు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా సైలెంట్ ఉంటే అమాయకుడా, అల్లరి చేస్తే కొంచెం ఎక్కువగా టాకెటివ్వా? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే సార్, బేసిక్గా మనం ఎప్పుడు పిల్లలు పేరెంట్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు కొంచెం సైలెంట్ ఉంటే గనక మా పిల్లాడు అమాయకుడు అని చెప్పేసి, ఎక్కువ మాట్లాడితే అల్లరి పిల్లాడు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉంటాము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమైన సైలెంట్ అంటే ఏంటి? పిల్లలు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే సాధిక సైలెంట్ గా ఉంటే అమాయకుడని కాదు, గొప్పవాడని లేకపోతే మంచివాడను అవునవును, అనేటువంటిది ఒక రకం అబ్బాయి, ఉంటారు. మంచి అబ్బాయి అంటారు. మంచి అబ్బాయి అంటారు. రైట్. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే రైట్, సో వాడిని వేరే రకంగా చూస్తారు. అవును. నేను అందరికీ ఒక మాట అడుగుతాను, పేరెంట్స్ అందరికీ కూడా. మీ పిల్లలు సైలెంట్ గా ఉంటే మీ అందరికీ ఒక క్వశ్చన్, వాళ్ళు సైలెంట్ గా ఉంటే మంచి వాళ్ళు అనుకునే ముందు వాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని ఆలోచించాలి. సో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే వాడు చెప్పలేకపోతున్నాడా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎందుకంటే స్పెసిఫిక్గా ఆ చిన్న చిన్న పాయింట్స్ని ఎందుకు మనం చాలా ఎక్కువగా మనం డిస్కషన్ చేస్తున్నామంటే సాధిక, ఇవే లక్షణాలు తర్వాత పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టేటువంటివి. ఓకే. సో ఇలా సైలెంట్ గా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది తక్కువ మాట్లాడతారు. ఏది తప్పు కాదు, రైట్. అవసరం అయినప్పుడు మాట్లాడుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. సైలెంట్ గా ఉన్నటువంటి పిల్లవాడు భయంతో మాట్లాడకపోతుంటే, అంటే నేను మాట్లాడితే ఏమవుతుందో, తప్పు అవుతుందేమో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి విధంగా పిల్లలు ఉండి మాట్లాడకపోతుంటే అది పెద్ద ప్రమాదం. అది వాళ్ళ సెల్ఫ్ లాస్ కి మొదటి స్టెప్. ఎందుకంటే నేను చాలా ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు 9th క్లాస్ లో ఉన్నాడు. అతనికి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ నలుగురు ఫ్రెండ్స్ కి టీచర్ ఏం చేశారంటే ఈ 5గురికి కలిపి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. సో ఈవిడ ఏం చేస్తాడంటే, వీడు కొంచెం చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కువ మాట్లాడు ఈ పిల్లోడు. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారంటే, 4 రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, 4 రోజులు టైం ఉంది వాళ్ళకి. వీళ్ళు 3 రోజుల పాటు వీడేమో పిలిస్తే ఏమనుకుంటారో, చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళు పిలిచినప్పుడు మనం చేద్దాము అని పాపం వీడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ పిల్లోడు. రైట్. 3 రోజులు గడిచిపోయింది. 4వ రోజు అంటే లాస్ట్ ఒక రోజు ముందు వీళ్ళంతా వచ్చేసి వీడికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. నువ్వు చేసేసే, రేపు ప్రాజెక్ట్ ఉంది, నువ్వే చేసే, ఇంకా మేము చేయట్లేదు, రైట్, నువ్వు ఇంటి దగ్గర చేసుకుని వచ్చేసే రేపు అన్నారు. పాపం ఈ పిల్లవాడు మరి జాగ్రత్త అయిన పిల్లవాడు కదా. సో వీటి పాపం రాత్రి అంతా కూర్చుని రాత్రి 1 గంట 2 వరకు ప్రాజెక్ట్ చేసుకుని నెక్స్ట్ డే తీసుకెళ్ళాడు. నెక్స్ట్ డే తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు 5గురు కలిపి ప్రజెంట్ చేశారు. ఈ 5గురు కలిపి ప్రజెంట్ చేస్తే టీచరు బాగా ప్రాజెక్ట్ చేశాడు. సో చాలా అప్రిషియేట్ చేశారు. ఎవరికి అప్రిషియేట్ చేస్తారు? టీం అంతనే అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళందరికీ కూడా చప్పట్లు కొట్టారు. కానీ పాపం కష్టపడింది ఎవడు? ఇబ్బంది పడింది ఎవడు? రైట్. కానీ అంత తక్కువ టైంలో అంత ఎఫెక్టివ్ గా పిల్లవాడు చేశాడు కదా. కానీ ఆ పిల్లవాడికి ఆనందం లేదు. ఎందుకు లేదు? వీళ్ళంతా అప్రిషియేట్ చేసినప్పుడు వీడు చెప్పలేకపోతాడు, నేనే చేశాను, మీరు రాలేదు, మీరు చేయలేదు అనేటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడు చెప్పడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? వాళ్ళకు ఉండేటువంటి, అంటే వీళ్ళు చెబితే ఈ ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోతారేమో, చెబితే వీళ్ళు ఏమనుకుంటారో, రైట్, సో నేను ఐసోలేట్ అయిపోతానేమో అని ఒక తెలియనటువంటి భయంతో వీళ్ళుంటారు.
ఓకే. సో నేను అందుకే ఆ చెప్పకపోవటం అనేటువంటి దాంట్లో పిల్లల సెల్ఫ్ లాస్ కి మొదటి అడుగు అని చెప్తున్నా. ఇది డేంజరస్ అండి, ఓకే. ఇది డేంజరస్. ఓకే. ఓకే. సో అందుకనే మనం పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు ఏమవుతారు అంటే రేపొద్దుట ఈ పిల్లలు ఏమవుతుంది, ఈ విధంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే రేపొద్దుట ఏదైనా విషయంలో వీళ్ళు చెప్పవలసిన వచ్చినప్పుడు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు, అంటే ఎదిగే కొలిది ఆ లక్షణం ఇది నా లక్షణమే అనేటువంటి లేబుల్ బలంగా వేసుకుని వెళ్ళిపోతారు. అవును సార్. అండ్ మనకి పిల్లలు సైలెంట్ ఉంటున్నాడా భయపడుతున్నాడా అని కూడా కన్ఫ్యూజ్లో ఉంటారు. కొంతమంది భయపడ్డాకని సైలెంట్ గానే కనిపిస్తారు. కాబట్టి ఎలా తెలుసుకోవాలంటారు దీంతో పాటు పేరెంట్స్? అదే సైలెంట్ అంటే అసలు మాట్లాడకపోవటం కాదండి. ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు కదా, సైలెంట్ గా ఉన్నాడా భయంతో ఉన్నాడా ఎలా తెలుసుకోవాలి అని. కొంతమంది పిల్లలు ప్రతిదీ చెప్పరు, కానీ అవసరమైనప్పుడు చెప్పగలుగుతారు. వాళ్ళు అవసరమైనటువంటి పాయింట్ చెప్పవలసినటువంటి పాయింట్ ధైర్యంగా చెప్తారు, మిగిలిన విషయాల్లో మాట్లాడరు. అలాగని వాడు సైలెంట్ కాదు, తెలివిగలవాడు. సో అవసరమైనటువంటి సందర్భంలో అతను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు, అతను ఏం కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రెండో వాడు ఉన్నాడు, భయపడుతున్నాడు అంటే వాడు చెప్పవలసిన టైంలో కూడా చెప్పట్లా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, నేను ఇవన్నీ కూడా రోజువారీ చూసే ఎగ్జాంపుల్ చెప్పాను. కొంతమంది పిల్లలు అలా ఉంటారు. సో వాడు చెప్పాలి కదా. ఇప్పుడు 4 రోజుల ముందు వాడు చెప్తే ఏమవుతుంది, ఇదిగో 4 రోజులు ఉంది, మనం ఈ రోజు స్టార్ట్ చేయాలి, లేదు ఫస్ట్ రోజు వదిలేసారు, రెండో రోజు స్టార్ట్ చేయమని చెప్పాలి కదా. రైట్. సో వాళ్ళకి చెప్పగలగాలి. లేదు అంటే టీచర్కి చెప్పాలి, వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు రావట్లేదు అని. ముందు వీళ్ళకి చెప్పాలి, తర్వాత టీచర్కి చెప్పాలి. లేదా వీడే ఓన్గా నేనే చేశాను చేయలేదని కూడా చెప్పచ్చు, తప్పేముంది ఇందులో. రైట్. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏంటి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ వాడు చెప్పలేకపోతున్నప్పుడు వాడు ఎంత కష్టపడి ఎంత ప్రయాణం చేసి ఇంత మంచి పిల్లవాడు లోపల ఎంత కుమిలిపోతాడు. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళందరూ వాడుకుంటున్నారు అనేటువంటి భావంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కంపల్సరీ. కరెక్ట్ సార్, ఇది కరెక్ట్ పాయింట్. అండ్ చాలా మంది పిల్లలు నో చెప్పలేరు. సో నో చెప్పగలడా అని పేరెంట్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తే ఏం చెప్తారు? అంటే పిల్లలు వద్దు అని చెప్పడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు, లేకపోతే ఏంటో వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. సో నో చెప్పగలడా పిల్లవాడి చేత నో చెప్పించాలి. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు కూడానండి పేరెంటింగ్ లో ఎప్పుడు చెప్పేది సాధిక, అందరూ కూడా ఏంటంటే ఈ పేరెంటింగ్ ఆ పేరెంటింగ్ అంటారు. రైట్. మనం ఎన్బివి సుబ్బారావు సేఫ్ పేరెంటింగ్ అని ఒక వీడియో చేసాం. రైట్. కీ పాయింట్ ఏమిటంటే బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఇప్పుడు మీరు అన్నారు ఒక పిల్లవాడు చెప్పిన ప్రతిదానికి నో చెప్తున్నాడు అంటే వాడు తప్పించుకు తిరుగుతున్నాడు. రైట్. ఒక పిల్లవాడు ఏది చెప్పినా నో చెప్పకుండా వాడు కుమిలిపోతున్నాడు. చేయగలిగింది చేయలేంది అన్నిటికీ కూడా. మరి ఇద్దరిని ఒకేలా చూస్తారా మీరు? బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఇప్పుడు ఈ పిల్లవాడు చెప్పిన ప్రతిదానికి కూడా నో చెప్పకుండా వాడు సతమతం అవుతూ ఇందాక ఎగ్జాంపుల్లో చూసినట్టుగా ఉన్నాడు అనుకోండి, వాడికి చెయ్యి అందించాలి కదా ఇక్కడ. రైట్. వీడికి నో చెప్పడం నేర్పాలి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ 2 రోజులు అయిపోయింది, అప్పటికి రావట్లేదు. సో టీం మార్చమని చెప్పాలి అంటే నో చెప్పాలి వీళ్ళతో. చెప్పకపోతే కష్టం కదా, జీవితంలో కష్టం. రైట్. సో ఇప్పుడు అలాగే ఇందాక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాం, వాడు ప్రతిదానికి నో చెప్తున్నాడు, ఏది చెప్పినా సరే వాడు చేయనని నో చెప్తున్నాడు. వాడు అంటే ఒక రీజన్ లేదు, ఒక లాజిక్ లేదు, వాడు తప్పించుకు తిరిగేటువంటి రకం. అంటే వాడికి బాధ్యత ఉండే కొలిది తగ్గిపోతుంది. రైట్. మరి వాడికి బాధ్యత నేర్పాలి కదా, అక్కడ నోను తగ్గించాలి కదా, ఇక్కడ నోను పెంచాలి కదా. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమిటంటే ఒక ఆథరు ఒక ఆయన చెప్పాడండి, మిచెల్ మ్యాక్మోహన్ అని. ఆయన ఏం చెప్తాడంటే చాలా అద్భుతమైనటువంటిది, అందరికి పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడేటువంటిది. కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ లో అవతల వాళ్ళ ఫీలింగ్స్ కి మనం రెస్పాన్సిబుల్ కాదు. కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ లో అవతల వాళ్ళకి వచ్చినటువంటి ఫీలింగ్స్ కి మనం రెస్పాన్సిబుల్ కాదు. కానీ మనం చెప్పేటువంటి పాయింట్ రెస్పెక్ట్ఫుల్ గా ట్రూత్ఫుల్ గా మనం చెప్పాలి. చెప్పి అక్కడి నుంచి మన పాయింట్ మనం
చెప్పగలిగేమో అనేటువంటి డిగ్నిటీతో ఉమ్, అక్కడి నుంచి మనం బయటకు రావాలి అని చెప్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే మనం కేసు డిస్కస్ చేస్తున్నామో ఇది చాలా జాగ్రత్తగా పిల్లలకి నేర్పాల్సినటువంటిది. ఉమ్, ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి ఎగ్జాంపుల్స్ లో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ లో వాడు ఏమనుకుంటాడో అనేటువంటి దాన్ని కూడా మనమే బాధపడిపోతుంటే ఉమ్, ఆ పిల్లలు లోపల చాలా నష్టపోతారు, ఉమ్, లోపల చాలా వీక్ అయిపోతారు. అవును. రైట్. ఉమ్, సో మనం ఇక్కడ నేర్పాల్సినటువంటిది ఏమిటంటే వీడికైనా వాడికైనా ఆ రకమైన ఈ రకమైన ఇద్దరికి నేర్పాల్సినటువంటిది ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్. ఉమ్, ఇప్పుడు మన ఇద్దరికి ఒక గొడవ వచ్చింది, ఉమ్, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ వచ్చేటప్పుడు మీరు ఏదైతే రియాక్ట్ అవుతారో మీ ఎమోషనల్ స్టేటస్ మీద మీరు రియాక్ట్ అవుతారు సాధిక. ఉమ్, కరెక్ట్. రైట్. నా వైపు నుంచి నేను రెస్పెక్ట్ఫుల్గా ట్రూత్ఫుల్గా నేను ఉండేటప్పుడు ఆ ఎమోషనల్ స్టేట్కి నేను బాధ్యత కాదు కదా. ఉమ్, అది మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ అది మీ ఇష్టం. ఉమ్, అర్థమైంది కదా నేను అన్నది. కరెక్ట్. సో కాబట్టి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ ఫీలింగ్స్కి మనం రెస్పాన్సిబుల్ కాదు. ఉమ్, కానీ మనం చెప్పగలిగింది మాత్రం కాన్ఫిడెంట్గా ఉమ్, నిజాయితీగా ఉమ్, మనం చెప్పేసి రావాలి ఉమ్. అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఆయన చెప్పినటువంటిది. సార్ నిజంగా పిల్లలు చూస్తే కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు పిల్లలు రన్ అవుతాడా లేకపోతే స్టాండ్ అవుతాడా అని చెప్పేసి కూడా చాలా మందికి పేరెంట్స్కి తెలియదు. అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ రాగానే పిల్లలు తప్పించుకుంటారు, కొంతమంది అక్కడనే స్టాండ్గా నిల్చొని క్లియర్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒకసారి చెప్తారా? సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ లో నేను 3 పాయింట్లు చెప్తా, 3 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే స్పీక్ యువర్ ట్రూత్. మీరు నిజంగా మాట్లాడడం నేర్పండి. రైట్. అది ఫస్ట్ పాయింట్. రెండవది రెస్పెక్టబుల్ టోన్. మన టోను ఆ గౌరవంతో ఉండాలి. అవును, టోన్ బట్టి కూడా సార్. రైట్. అది రెండో పాయింట్. మూడవది వాకింగ్ అవే విత్ డిగ్నిటీ. ఆ గౌరవంతో మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి. ఏ సిచ్యువేషన్ అది ఏ రిజల్ట్ అయినా సరే. ఈ 3 స్టెప్స్ మనం అతి ముఖ్యంగా నేర్పాల్సినటువంటిదండి. నేను ఇందాక చెప్పింది స్పీక్ యువర్ ట్రూత్. మనం అసలు నిజమే చెప్పకపోతే ఇంకేది మిగలదు కదా అక్కడ. అవునవును. పిల్లలు కూడా మనం ఎంత జాగ్రత్తగా చూసినా పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిజం చెప్పరు. అబద్ధం చెప్తారో లేదో నాకు తెలియదు కానీ నిజమైతే చెప్పారు. కొంతమంది మంచి పిల్లలే నిజం చెప్పరు. అబద్ధం చెప్పడం వేరే, నిజం చెప్పకపోవడం వేరే, రెండు వేరే ఉంది కదా. నిజం చెప్పరు. ఒక రకమైనటువంటి భయంతో వాళ్ళు చెప్పలేకపోతారు. ఆ భయాన్ని మనం తొలగిస్తే తప్ప వాళ్ళు నిజం చెప్పరు. ఇప్పుడు కొంతమంది ఈజీగా అబద్ధం ఆడేస్తారు. ఈ 2 రకాలు. అంటే అందుకే నేను ఎప్పుడు పేరెంటింగ్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అండి జీవితంలోని. ఓకే. సో అందుకే మనం దాన్ని జాగ్రత్తగా న్యూట్రల్గా చూసి ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అది పేరెంటింగ్. దట్ ఈస్ పేరెంటింగ్. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా నిజం చెప్పించడం, రెస్పెక్టబుల్ టోన్ ఉండాలి, నెక్స్ట్ వాకింగ్ అవే విత్ డిగ్నిటీ. ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా విషయంలో నిలబడటం అంటే గొడవ పడటం కాదు, మన బౌండరీస్ వాళ్ళకి తెలియచెప్పడం, మన పాయింట్స్ మనం చెప్పడం, నిజాయితీగా వాళ్ళకి చెప్పడం, ధైర్యంగా మనం చెప్పడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో. లేదు అంటే ఆ పిల్లల్ని బేస్ చేసుకుని లేదా వాళ్ళని వాడుకునేటువంటి జనం ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఎవడు అమాయకంగా దొరికితే, మీరు ఏమన్నారు తక్కువ మాట్లాడితే అమాయకం అన్నారు, ఎవడు అమాయకంగా దొరికితే వాడిని తినేసేటువంటి ప్రపంచం ఇది. కరెక్ట్ సార్. ఇది 100% అన్ని రంగాల్లో ఉంది. సరే ఇప్పుడు మన పిల్లల్ని చూసుకుంటే అడ్జస్ట్ అనేది అవుతూ ఉంటారు, బౌండరీ కొంతమంది చేస్తూ ఉంటారు. సో అడ్జస్ట్ అవుతున్నట్టు ఎలా తెలుస్తుంది, బౌండరీ అనేది ఎలా తెలుస్తుంది మనకి? అడ్జస్ట్మెంట్ అవుతున్నారు అంటే అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇంపార్టెంటే కదా సార్. రైట్. అసలు అడ్జస్ట్మెంట్ లేకుండా కష్టం. అడ్జస్ట్మెంట్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ జీవితంలో. ఎందుకంటే మనం కోరుకున్నది ప్రతిదీ కూడా కోరుకున్నట్టుగా దొరకదు కదా. సో కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్మెంట్ అవటం కూడా ఇంపార్టెంట్. కానీ దాని పరిధి ఇప్పుడు ప్రతిదానికి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఒక చిన్నపిల్లవాడు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ చెప్పేటువంటి క్రమంలో వాడు అడ్జస్ట్ అవుతూ ఉన్నాడు ఆ ఫ్రెండ్స్ తో. వాళ్ళు ఎంత వేధించినా అడ్జస్ట్ అవుతూ ఉన్నాడు. అది తప్పు కదా. వాడికి చెప్పడం నేర్పాలి కదా. వీడు నిజంగా నిలబడితే వాళ్ళు దూరం అయిపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు నిజమైనటువంటి ఫ్రెండ్స్ కాదు, అంతే. ఇప్పుడు ఇతను 4 రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే మనకి టైం అయిపోతుంది. మీరు చేస్తారా చెయ్యరా?
రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎప్పుడు ప్లాన్ చేద్దాము, ఇదిగో నువ్వేం చేస్తా డెలిగేట్ చేసుకుని ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది కదా జరగాల్సింది. వీడు 3 రోజులు వదిలేసి 4వ రోజు వీడి మీద పాడేసి పోనీ అక్కడ అప్రిషియేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పకుండా రైట్ దాన్ని వాళ్ళు కూడా తీసేసుకుని వీడికి రావాల్సినటువంటి అప్రిషియేషన్ వీడికి ఇవ్వకుండా చేశారనుకో, వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు కదా. సో ఆ సందర్భంలో చెప్పగలగాలి. సో చెప్తే ఆ బౌండరీస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్స్ అయితే అర్థం చేసుకుంటారు, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటారు, నెక్స్ట్ టైం వీడు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. లేదు వాడు నిజమైన ఫ్రెండ్స్ కాబట్టి పోతారు, అక్కడతో తప్పేముంది, అక్కడతో పోయింది కదా. సో కాబట్టి అక్కడ మిస్ అవుతాం అనేటువంటిది కాదు, ఆ రైట్ యాటిట్యూడ్, రైట్ ఫ్రెండ్షిప్ ని వాళ్ళకి నేర్పిన వాళ్ళం అవుతాం. సో అది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే దాదాపు చాలా మంది ఫ్రెండ్స్ వల్ల పిల్లలు డిస్టర్బెన్స్ అవుతున్నారు మా పిల్ల అని చెప్పేసి వింటూ ఉంటాం. నిజంగా ఫ్రెండ్స్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటారా పిల్లలు? ఖచ్చితంగా అవుతారు. ఉదాహరణకి ఫ్రెండ్స్ వల్ల, కొంతమంది టీచర్స్ వల్ల కూడా డిస్టర్బ్ అవుతుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక కేసులో 10th క్లాస్ అవుతుంది, చాలా సిన్సియర్. కానీ కొంతమంది టీచర్స్ ఏమిటంటే చాలా సర్కాస్టిక్ గా ఉంటారు, రైట్. వాళ్ళు ఏంటంటే కొంతమందిని చాలా ఈజీగా ఏదో ఒకటి అనేస్తా ఉంటారు. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేశారనుకో సదిక, సో దాన్ని బేస్ చేసుకుని ప్రతిసారి కూడా దాన్నే గుర్తు చేస్తూ దాన్ని సర్కాస్టిక్ గా తీసుకుంటూ ఉంటారు, అంటే హేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి 10th క్లాస్ విషయంలో ఒక అమ్మాయి విషయంలో జరిగినటువంటిది చెప్తారు. చాలా సిన్సియర్ అమ్మాయి, కానీ ఒక టీచర్ ఏమిటంటే ఎప్పుడో జరిగినటువంటి తప్పుని గుర్తు చేస్తూ ప్రతిసారి సర్కాస్టిక్ గా ఆ అమ్మాయి ఏం చెప్పినా సరే దాన్ని హేళన చేయటము, నవ్వటము, అందరూ క్లాస్ అంతా నవ్వటము, ఆ తప్పు జరిగినటువంటి సందర్భంలో నీ వల్ల ఏం కాదులే, నువ్వు ఇంతే అనేటువంటి విధంగా జరిగినాయి 2-3 సార్లు. 2-3 సార్లు జరిగిన తర్వాత ఈ అమ్మాయికి ఏమవుతుంది, ఈ అమ్మాయి ఇంత సిన్సియర్, రైట్. సో ఇందాక మనం అన్నట్టుగా అమ్మాయి సైలెంట్ గా ఎవరికి చెప్పడం మానేసింది, రైట్. సో ఈవెన్ ఏమిటంటే ఎప్పుడైతే పిల్లలు కొంచెం బాధగా ఉన్నారో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ మదర్ అడిగినా సరే ఏం లేదులే అంటుండేది, అంటే చెప్పడం మానేసింది. ఇప్పుడు ఈ సైలెంట్ గా ఉండటం వల్ల ఏంటి, ఇలా జరిగినటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయి లోపటే బాధపడుతూ కుమిలిపోయి ఉండేటువంటి స్టేజ్. మరి అమ్మ అడిగినా సరే చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే ఆ అమ్మాయికి భయం. చాలా సిన్సియర్ అమ్మాయి. అంటే వీళ్ళు సరదాగా మాట్లాడినటువంటిది వీళ్ళకి ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తుందో చూడండి. అంటే ఈ అమ్మాయి ఏమిటంటే ఆ రోజు నుంచి కూడా, అంటే అటువంటి 2-3 సందర్భాలు ఎదురైనప్పటి నుంచి కూడా ప్రతిసారి ఆ క్లాసులో మాట్లాడడం మానేసింది, తెలిసినా చెప్పడం మానేసింది, పేరెంట్స్కి చెప్పడం మానేసింది. అంటే ఈ విధంగా అంటే ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తాయి అని చెప్పడం, మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ సాధిక ఇంత ప్రమాదాన్ని సృష్టిస్తాయి. అంటే కొన్ని సందర్భాల్లో మనం గట్టిగా కొట్టాము అంటే వాళ్ళకి దెబ్బ తగలేకపోవచ్చు, కానీ లోపల కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. అవును, కరెక్ట్ చెప్పారు. అండ్ సార్, ఇప్పుడు మనకి పిల్లల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి మీరు ఏం చెప్తూ ఉంటారు? పిల్లలు ఎక్కువగా చాలా మంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతిండిపోతుంది సార్ ఈ మధ్య కాలంలో, దీనికి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి పాయింట్. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. పిల్లలకి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గడానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం పేరెంట్స్ నుంచి, ఇంకొక కారణం ఫ్రెండ్స్ నుంచి, ఇంకొక కారణం ఆ పిల్లలు వాళ్ళని అర్థం చేసుకునేటువంటి దాని గురించి. ఉదాహరణకి పేరెంట్స్ నుంచి. సో పేరెంట్స్ నుంచి ఏమిటంటే ప్రతిసారి ఏమిటంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తీసేసుకుంటారు, లేదా వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మంచి మాటలే ఉంటాయి. సైలెంట్గా ఉండి చదువుకో, మాట్లాడుకో, ఎదురు చెప్పకు, ఏదైనా జరిగినప్పుడు అంటే వాడు పాయింట్ రైట్ ఉన్నా సరే పెద్దవాళ్ళ ముందు అలా చెప్తావా, రైట్. అంటే వీళ్ళు కొంత ఒక ఈగో చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పేరెంట్స్, అలాంటి పేరెంటింగ్ లో ఏమవుతుంది అంటే వీళ్ళు చెప్పడం మానేస్తారు, అసలు నిర్ణయం తీసుకోవడమే మానేస్తారు. మనం చాలా ఎగ్జాంపుల్స్ పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు పిల్లలు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ అందులోకి దూరిపోతారు. ఇది ఏదో చిన్న తప్పు ఉంటే వీళ్ళు కరెక్ట్ చేసేసి దాన్ని ఏదో 100% పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసేయాలనేటువంటి దాంట్లో దూరిపోతూ ఉంటారు.
ఓకే. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసేసుకుంటారు. ఎప్పుడైతే నిజంగా వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు చేయలేనటువంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా వాళ్ళు నించుంటారు. ఓకే. రైట్, ఇదొక కారణం. ఇక రెండోది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్రెండ్స్ ఎక్కువ కంపారిజన్. ఓకే. రైట్. సో ఈ కంపారిజన్ ఎట్లాంటి కంపారిజన్ అంటే మీ దగ్గర ఏం గ్యాడ్జెట్స్ ఉంది, నా దగ్గర ఏముంది, మీకున్న సౌకర్యాలు ఏమిటి, నాకున్న సౌకర్యాలు ఏమిటి అనేటువంటి ఒక కంపారిజన్. మోస్ట్ పర్టికులర్లీ ఏంటంటే అబౌవ్ మిడిల్ క్లాస్ లేదా ఆ ప్రీమియం స్కూల్స్, మీడియం లెవెల్ లేదా అబౌవ్ మీడియం లెవెల్లో ఉన్నటువంటి ఆ ప్రీమియం స్కూల్స్ పిల్లలు చాలా ఎక్కువ కంపారిజన్ ఉంటుంది. ఓకే. సో అప్పుడు మన పిల్లవాడిని మనం రెడీ చేయకపోతే ఏమవుతుంది అంటే వీడికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఆ చట్టంలో వెళ్ళిపోయి సో నేను తక్కువ, వాడి దగ్గర నాకన్నా ఎక్కువ వస్తువులు ఉన్నాయి కాబట్టి వాడు నాకన్నా గొప్ప అనేటువంటి తెలియనటువంటి దాంట్లో వీడి సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. సో ఆ కంపారిజన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తుంది. రైట్. సో అలాగే థర్డ్ ఏమిటంటే టీచర్స్ కూడా, కొంతమంది టీచర్స్ విషయంలో కూడా రైట్ లాజికల్గా మీరు అప్రిషియేషన్స్ ఇవ్వకపోవటం, రైట్ వేలో మీరు డైరెక్ట్ చేయనప్పుడు అప్పుడు కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు కొంత పని అంటే ఇంకా వివరంగా చెప్తా, మీరు ఒక టార్గెట్ పెట్టారు సాధిక, మీరు ఒక టీచరు నాకు ఒక టార్గెట్ పెట్టారు, నేను కొంత పని చేసుకుని వచ్చాను, కానీ మీరు అన్నంత చేయలేకపోయాను. అవును. అలా 2-3 సార్లు జరిగింది. అప్పుడు ఏమంటారు, ఇప్పుడు మీరు మొదటిసారి నన్ను నిందించారనుకోండి, రెండోసారి దానికన్నా తక్కువ చేసుకొస్తాను. అవును. కానీ నేను చేసిన ప్రయత్నం అయితే కొంత ఉంది. అంటే మీరు చెప్పినప్పటికీ నేను తీసుకొచ్చినప్పటికీ ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. మీరు ఆ ఇంప్రూవ్మెంట్ని అప్రిషియేట్ చేస్తూ చేయలేనటువంటి దానికి మోటివేట్ చేస్తూ మీరు డైరెక్ట్ చేశారనుకోండి ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఇది కూడా చేయలేకపోయామని 3 సార్లు నన్ను అదే విధంగా నిందించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది సాధిక, ఆ యాక్టివిటీ తగ్గిపోతుంది. రైట్. అంటే ఇలాంటి సందర్భాలు కూడా వాళ్ళు లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవును, ఖచ్చితంగా. సో ఇలాంటి కొన్ని మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, వాళ్ళు లో అవుతారు. లో అవటంతో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏ వ్యక్తికైనా సరే ఒక వ్యక్తి ఎదగటానికి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అది ఒక రాష్ట్రానికైనా, ఒక ప్రాంతానికైనా, ఒక వ్యక్తికైనా, ఆ వ్యక్తి కిందకు పడిపోవటానికి కూడా అదే ముఖ్యమైనటువంటిది సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ ఆత్మగౌరవం తగ్గిపోయినప్పుడు దేనికైనా వీళ్ళు దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క విలువ మనకున్నటువంటి వస్తువులు, మనకున్నటువంటి సౌకర్యాలు, మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచే కాకుండా మనకున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్తో మన స్థాయి పెరుగుతుంది. కంపల్సరీ సార్, అది ఎక్కడైనా ఎవరికైనా పర్సనల్గా యూజ్ అవుతూ ఉంటుంది. సార్ చూస్తుంటే పిల్లలు వాయిస్ అనేది క్లియర్గా ఉందా, అంటే వాళ్ళు చెప్పే సెంటెన్స్ అనేది క్లియర్గా ఉందా అని ఎలా తెలుస్తుంది? అసలు వాళ్ళకు వాయిస్ ఉందా అని కూడా కొంతమంది, అంటే పేరెంట్స్ వాయిసే పిల్లల వాయిస్ సార్ ఇప్పుడు చూసుకుంటే. సో దానికి మీరేమంటారు ఈ విషయంపై? అదే నేను అందుకే చిన్నప్పటి నుంచి కూడా ఒక వయసు వచ్చేటప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీని అలవాటు చేయాలి. ఓకే. ఎప్పుడు మన పేరెంటింగ్లో ఎలా ఉంటుందంటే, తెలుగు పేరెంటింగ్లో నీకు తెలియదులే, ఇంకా నువ్వు ఇంకా చిన్నపిల్లోడు, వాడికి 20 సంవత్సరాలు వచ్చినా చిన్నపిల్లోడు అంట. అవును, ఖచ్చితంగా. రైట్. సో అందువల్ల అక్కడ రెస్పాన్సిబిలిటీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ విషయం మీద అవగాహన ఉండదు, బాధ్యత తీసుకోరు. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకోకపోతే వాళ్ళకి బిగ్ పిక్చర్ రాదు. మీరు బాధ్యత ఇవ్వటం మొదలు పెట్టాలి. బాధ్యత ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత అందులో తప్పులు వస్తాయి, రానివ్వండి, తప్పుల నుంచి నేర్చుకుంటారు. రైట్. సో అది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లవాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బిగ్ పిక్చర్ని చూస్తారు. ఆ వచ్చేటప్పుడు ఆ రిజల్ట్స్ కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, అంటే సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, వాళ్ళు రెండింటిని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంలో ఏంటంటే మీరు మొదట్లో మొదలుపెట్టినట్టుగా పిల్లలకి
వాళ్ళు అనుకున్నటువంటిది రెస్పెక్టబుల్ టోన్తో చెప్పేటువంటి ధైర్యం మనమే ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ అంటే ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ కొంతమంది పిల్లలు చూస్తే ఎలాగా అన్నప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఉండేటప్పుడు ఏంటంటే వాడు బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు రాకపోతే ఫ్రెండ్షిప్ లేదు, అంటే వీడు రానంటుంటే వాడు అవతల నుంచి బెదిరిస్తున్నాడు అనుకున్నాం. అలా 1వ రోజు జరిగింది, 2వ రోజు జరిగింది, 3వ రోజు జరిగింది, 10వ రోజు జరిగింది. ఎగ్జామ్ ఏమో దగ్గర పడుతుంది. పిల్లవానికి నేను రాను అన్నాడు. వాడికి అవతల వాడికి కోపం పెరిగింది, నేను పిలిచినా రావా అని. సో అప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి క్లారిటీ మీన్స్ ఇప్పుడు ఈ సందర్భంలో జరిగేటువంటిది ఏమిటంటే ఈ పిల్లవాడు వాడికి చెబితే ఎందుకు చెప్పట్లా, ఫ్రెండ్షిప్ పోతుందేమో అని. రైట్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా. సో అంటే ఇలాంటి సందర్భాలు చిన్న చిన్న సందర్భాలలో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన సందర్భం ఉంది కదా, సో ఇదేమిటంటే మీ పిల్లల డిపెండెన్సీ పెరిగిపోతుంది. అంటే వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవట్లేదు, వీళ్ళు చెప్పవలసింది కూడా చెప్పలేకపోతున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రైట్, సో అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి. ఇప్పుడు ఇదే పిల్లవాడు ముందు రోజే చెప్పాడు అనుకో, రైట్ నా టైం ఇది, నేను ఈ టైంలో వస్తా, నేను ఈ టైంలో చదువుకోవాలి, లేదా నేను ఈ టైంలో ఇంట్లో ఉండాలి, నేను ఈ టైంలో నువ్వు చెప్పిన టైంలో నాకు ఖాళీ లేదు అన్నాడు అనుకోండి, వాడు ఒక బౌండరీని గీశాడు. అదే సందర్భంలో వాడికి వాల్యూ ఇస్తూనే, వాడి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూనే ఈ టైంలో వాడికి ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి ఆ టైంలో రావడానికి చెప్పడం అనేటువంటి స్పష్టంగా అతను కమ్యూనికేట్ చేయగలిగాడు. రైట్, సో అప్పటికి అవతల వాడు వీడిని నిందిస్తున్నాడు అనుకోండి, వాడు పోయినా పర్వాలేదు కదా, వాడు అవసరం ఏముంది వీడికి. వాడు దాన్ని రెస్పెక్ట్ చేసి ఇద్దరు కలిసి ఆ టైంలో మళ్ళా వెళ్ళి ఇద్దరు ఆడుకున్నారు అనుకోండి, సో ఆ బ్యాలెన్సింగ్ వచ్చింది కదా, అడ్జస్ట్మెంట్ వచ్చింది కదా, అప్పుడు ఫ్రెండ్షిప్ నిలబడుతుంది కదా, ఒకరిని అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు అవతల వాడు వీడిని అర్థం చేసుకోకుండా పూర్తిగా వాడు కోణంలో చూసేటువంటి వాడిని మన పిల్లవాడు అర్థం చేసుకోకుండా తయారు చేస్తే రేపు పొద్దున్న వీడిని వాడుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. రైట్, సో అలాగని ఇక్కడ మనం ఇప్పుడు చెప్పాం కాబట్టి ప్రతి దాంట్లోని మనం ఇక్కడ దూరవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఇలాగే చెయ్యి అని మీరు డైరెక్ట్ చేసి మొత్తానికి ఐడెంటిటీ లేకుండా పోతుంది. చిన్న జాగ్రత్తని పాటించాలి. సో ఇప్పుడు ఇలాంటి సందర్భం ఎదురయ్యేటప్పుడు మనం ఇండైరెక్ట్ గా వాళ్ళని గైడ్ చేసి అట్లా కాదు నాన్న ఇప్పుడు నువ్వు చెప్పినానా అని వాళ్ళకి ప్రేమగా వాళ్ళంతట వాళ్ళు చెప్పేటువంటి విధంగా, వాళ్ళంతట వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా, అవతల వాడి ఎమోషన్స్ ని వీడు అర్థం చేసుకునేటువంటి విధంగా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన అతి ముఖ్యమైనటువంటి కాన్ఫరెంటింగ్, అంటే మనం గొడవ పడేటువంటి సందర్భంలో ఆయన చెప్పినట్టుగా అవతల వాడి ఫీలింగ్స్ తో మనకు సంబంధం లేదు, కానీ మనం చెప్పేది ట్రూత్ఫుల్ గా ఉండాలి, మనం చెప్పేటువంటిది రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, ట్రూత్ఫుల్ గా ఉండాలి అనేటువంటి దాన్ని చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడినటువంటి మాట. సో అది వీళ్ళు ఏమిటంటే ఆ కొలాబరేషన్, జీవితంలో కూడా కొలాబరేషన్ లో కానివ్వండి, జీవితానికి ఒక పునాది ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ లో ఒక అతి ముఖ్యమైనటువంటి మొదటి అడుగు అవుతుంది. రైట్ సార్, నిజంగా చాలా బాగా వివరించారు. అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా, అసలు పిల్లాడు ఎలా ఉన్నాడని చెప్పేసి క్లారిటీ తెచ్చుకునే విధంగా మంచి సూచనలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ఇంకిన్ని చాలా అప్డేట్స్ కోసం ముందుకు మళ్ళీ రావాలని చాలామంది పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు సార్. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ని సంప్రదించండి, క్లియర్గా మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటున్నాయి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime9. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.